ఫ్రెండ్స్, చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ, ఈశాన్ మాలింగా, ఈశాన్ కిషన్ ముగ్గురూ తుఫాను సృష్టించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఈశాన్ మాలింగా నిలిచి రాత్రికి రాత్రే ధనవంతుడైపోయాడు. ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారండ్ తన గొప్ప హృదయం చూపించి ఈ ముగ్గురికీ కోట్ల రూపాయల భారీ బహుమతి ఇచ్చేశారు. ఈ వార్త వినగానే దేశంలోని పెద్ద ధనవంతుల కళ్ళు కూడా విప్పార్చుకుపోయాయి. అయితే కావ్యా మారండ్, అభిషేక్ శర్మ, ఈశాన్ మాలింగా, ఈశాన్ కిషన్ ముగ్గురినీ ప్రశంసలతో ముంచెత్తుతూ వారికి ఏమిటి అంత పెద్ద గిఫ్టిచ్చారు, ఆ అమూల్యమైన బహుమతి ఏమిటో, కావ్యా చేసిన అనమూలమైన మాటలేమిటో ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. కాబట్టి చివరి వరకు మా వెంట ఉండండి. కాని ఆ ముందు ఒక్కసారి చెప్పండి, అభిషేక్ శర్మ, ఈశాన్ మాలింగా, ఈశాన్ కిషన్ ముగ్గురిలో ఎవరు అత్యంత ప్రమాదకరమైన టీ20 ఆటగాడు? హారతో బాధపడుతూ ప్రతీకారం తీర్చుకునే ఆగ్రహంతో అభిషేక్ శర్మ ఐపీఎల్ 27వ మ్యాచ్లో చెన్నైకి వారి నానమ్మల్ని గుర్తుచేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున కేవలం 22 బంతుల్లో 59 రన్స్ కొట్టి ఎన్నో పెద్ద రికార్డులు తన పేరున రాసుకున్నాడు. ఇలా అభిషేక్ హైదరాబాద్ కోసం తన ఎగరా ఇక్కడి నుంచి చాలా దూరం వరకు విస్తరించబోతోందని చెప్పేశాడు. మరోవైపు ఈశాన్ మాలింగా 29 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు సాధించాడు. చాలా కాలంగా ఈశాన్ మాలింగా హైదరాబాద్ జట్టులో ముఖ్య భాగం. ప్రతి మ్యాచ్తో మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ ప్రారంభం కాస్త నెమ్మదిగానే ఉంది, కానీ లయలోకి వచ్చాక చెన్నై బౌలర్ల ధజ్జీలు ఎగరేశాడు. తన ఆదర్శం యువరాజ్ సింగ్ స్టైల్లో నిరంతరం ఫోర్లు కొట్టి తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు కొట్టి రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలను కూడా వెనక్కి వదిలేశాడు. హైదరాబాద్ తరఫున ఐపీఎల్ 2026 సీజన్ 27వ మ్యాచ్లోనే ఇంత తుఫాను ఇన్నింగ్స్ ఆడిన మొదటి ఆటగాడు అభిషేక్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి పని చెయ్యలేదు. అతను చరిత్రలో తన పేరు స్వర్ణాక్షరాలతో రాయించుకున్నాడు. దీని తర్వాత ప్రపంచమంతా అతని ప్రశంసలే వినిపిస్తున్నాయి. ఈశాన్ మాలింగా ప్రదర్శన మరియు ఈశాన్ కిషన్ కెప్టెన్సీ కూడా బాగా ప్రశంసలందుకుంటున్నాయి. కాని ఈ రోజును మరింత ప్రత్యేకంగా చేస్తూ కావ్యా మాలన్ తన ప్రియులైన ఈ ముగ్గురి కోసం ఖజానా తెరిచేసి 12 కోట్ల రూపాయల అవార్డు ప్రకటించారు. ఈ వార్త వచ్చిన వెంటనే అందరూ అసూయపడ్డారు. కావ్య అభిషేక్ శర్మను ప్రశంసిస్తూ ఇలా అన్నారు: వాహ్ అభిషేక్ శర్మ, వాహ్! ఇంత ప్రమాదకరమైన బ్యాటింగ్ నేనింతక ముందు చూడలేదు. టీమిండియా భవిష్యత్ సూపర్ స్టార్ వచ్చేశాడు. నీ మీద నాకు గర్వం. ఎక్కడికి వెళ్ళినా నీ పేరు జెండా ఎగరేసి వస్తావు. భారతదేశంలో నీలాంటి మరొకరు లేదు. ఇది కేవలం చిన్న ఎగరి, ఇంకా పూర్తి ఆకాశం కొలవాలి. ఇలాగీ చరిత్ర సృష్టిస్తూ ఉండు. మేమంతా నీ మీద గర్వపడుతున్నాం. ఫ్రెండ్స్, కావ్యా మారన్ ఔదార్యం చూశారా? నిజంగా వారిలాంటి వారు మరొకరు లేరు. ఇప్పుడు మీరు చెప్పండి, రోహిత్ శర్మ, అభిషేక్ శర్మను భారత వన్డే జట్టులో చేర్చాలా వద్దా? మీ అభిప్రాయం కామెంట్లో తప్పక చెప్పండి. ఇలాంటి